మటన్ షేర్వా అనగానే చాలా ఐటమ్స్ కావాలనుకుంటున్నారా? అస్సలు అవసరం లేదు. ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ ఖర్చుతో సూపర్ టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్రాసెస్ ఎక్కువ లేకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్తోనే ముస్లిం మ్యారేజ్ స్టైల్ మటన్ షేర్వా క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా వచ్చేసి వేడి వేడి బగారా అన్నంలో మరియు పరోటాలో అదిరిపోయే మటన్ షేర్వా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఎలా చేసేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఎక్కడ మిస్ అవ్వకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మాత్రం మర్చిపోకండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ముందుగా మటన్ను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 1 కిలో మటన్ అండి. అలాగే ఇందులో ఉల్లిపాయ ముక్కలను కూడా కోసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ ముక్కలకు ఉల్లిపాయ మిశ్రమాన్ని కుక్కర్లో వేసి దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేయడమే. మటన్ బాగా సాఫ్ట్గా ఉడకడం కోసం ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, 2 టీ స్పూన్ల లేదా 3 టీ స్పూన్ల నూనెను వేసి, అలాగే దీనితో పాటు ఒక 2 టీ స్పూన్ల సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ను, దీనితో పాటే ఒక 2 పిడికల టమాటా ముక్కలను వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 నుంచి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు పెడితే టమాటాలు బాగా మగ్గుతాయండి. సో ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే టమాటాలు బాగా మగ్గాయండి. సో దీనిని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత దానిలో ఒక చిన్న సైజ్ కప్ అంతా కొబ్బరి తురుమును వేసి 2 నుంచి 3 గ్లాసుల నీళ్ళు, నేను చూపిస్తున్న గ్లాస్తోనండి, 2 నుంచి 3 గ్లాసుల నీళ్ళను వేసి బాగా మరగడానికి పెట్టాలండి. సో దీని మీద కుక్కర్ మూత అస్సలు పెట్టకూడదు. సో దానిపైన జస్ట్ ప్లేట్ మాత్రమే మూసి, సో దీని మీద ప్లేటే మూయాలి. ఎందుకంటే ఒక చిన్న టిప్ చెప్తాను కదా, అదైతే ప్లేట్ మూయడం వల్ల గ్రేవీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది. సో ఈ విధంగా ఉడుకుతుందండి. సో దీంట్లో కేవలం గరం మసాలాను మాత్రమే వేసుకోండి, టేస్ట్ వేరే లెవెల్ అంతే. సో చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తక్కువ ఐటమ్స్తో నోట్లో వేస్తే కరిగిపోయే మటన్ షేర్వా రెడీ అయిపోయింది. చూశారుగా, ఇంట్లో ఉండే వాటితోనే రెస్టారెంట్ స్టైల్ మటన్ షేర్వా రెడీ. ఇక లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తక్కువ ఐటమ్స్తోనే ఇంత ముక్క మెత్తగా గ్రేవీ ముద్దుగా రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ సండే మీ ఇంట్లో ఇదేనా మెను? ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. బ్యాచిలర్స్ కూడా 10 నిమిషాల్లో చేసుకునే మటన్ షేర్వా ఇది. సో ఇది బగారా రైస్లో అయినా, చపాతీలో అయినా, రోటీలో అయినా సూపర్ టేస్ట్, అదిరిపోయే టేస్ట్ మటన్ షేర్వా. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.